యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కొండపై చేపట్టిన ఎంట్రీ ఫ్లైఓవర్ పనులు పూర్తి దశకు చేరుకుంటున్నాయి. 2 ఏళ్ల క్రితం మధ్యలో నిలిచిపోయిన 64 మీటర్ల నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జ్ పనులను ప్రభుత్వ ఆదేశాలతో ఆర్ఎండ్బీ మళ్లీ ప్రారంభించింది. మిగిలిన పనులు వేగవంతంగా పూర్తి చేసి భక్తులు కొండపైకి సులభంగా చేరుకునేలాగా మార్గాన్ని సుగమం చేసేలాగా చర్యలు తీసుకుంటుంది సర్కార్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని మహద్భావంగా పునర్నిర్మాణం చేసి ఆలయ పరిసరాలను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ సర్కార్. ఇందులో భాగంగా కొండపైకి వెళ్లేందుకు కిందకి వచ్చేందుకు ఎగ్జిట్ ఎంట్రీ ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టింది. 2021లో ఫ్లైఓవర్ల నిర్మాణం ప్రారంభించగా ఎగ్జిట్ రోడ్డు పనులు పూర్తయి ప్రస్తుతం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఎంట్రీ ఫ్లైఓవర్ పనులు 80% పూర్తయ్యాక నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జి అనుసంధానం పనులు మధ్యలోనే ఆగిపోయాయి. నిధుల కొరత, బిల్లుల పెండింగ్, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఎంట్రీ ఫ్లైఓవర్ సగంలోనే ఆగిపోయింది. దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోన్న కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం యాదగిరిగుట్టలో ఫ్లైఓవర్ల నిర్మాణంపై దృష్టి సారించింది. ఎంట్రీ ఫ్లైఓవర్కు మిగిలిన 64 మీటర్ల నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జి పనులు పూర్తి చేసేందుకు టెండర్లు పిలిచింది. పాత కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో ఆ కాంట్రాక్టు రద్దు చేసి కొత్త టెండర్ ద్వారా బీకేఎం కంపెనీకి పనులు అప్పగించింది. ఆర్ఎండ్బీ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుతం పనులు వేగంగా పూర్తి చేస్తోంది బీకేఎం కంపెనీ. కొండపైకి వెళ్ళడానికి ఈ యొక్క బ్రిడ్జిని ఏర్పాటు చేసి కొండ కిందికి అటు సైడు ఒక ఘాట్ రోడ్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఎడమ సైడ్ నుంచి కుడి సైడ్కు ఉన్నటువంటి ఘాట్ రోడ్డుకి లింక్ కావడానికి ఒక కేబుల్ బ్రిడ్జిని అమర్చారు. ఇది మన ఆసియా ఖండంలోనే ప్రథమమని మేము విన్నాము. ఇది చాలా సంతోషదాయకము. ఇది తొందరగా కంప్లీట్ చేసినట్లయితే భక్తులు ఈ విధంగా వెళ్ళడం వల్ల ఒకే ఘాట్ రోడ్లో అప్ అండ్ డౌన్ కాకుండా ప్రమాదాలు జరగకుండా అవకాశాలు ఏర్పడతాయి. ఈ బ్రిడ్జ్ అయితే ఒక గిరి ప్రదక్షిణ మాదిరిగా వచ్చిన భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. వాళ్ళకి ఇట్లా స్వామివారికి ఇక్కడ ఉన్న స్థానికులకు ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఆసియా ఖండంలో ఒక గొప్ప ఆకాంక్షను తెలుపుతుంది. కాబట్టి వచ్చేవారికి ఇది చాలా సంతోషకరంగా వచ్చిన భక్తులు ఇట్లా ఇక్కడ ఉన్న స్థానికులు ఇట్లా ఈ బ్రిడ్జి విషయంలో చాలా కీలకమవుతుందని 32 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 480 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఇందులో 64 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పులోని కేబుల్ నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జ్ ప్రధాన భాగం. మొత్తం ఫ్లైఓవర్లో 80% పనులు పూర్తయినప్పటికీ ఈ కీలక భాగం పూర్తి కాలేదు. ఇప్పుడు కాంట్రాక్ట్ దక్కించుకున్న బీకేఎం కంపెనీ ఏడాదిన్నర క్రితం లండన్ నుంచి తెప్పించిన కేబుల్స్తో స్టీలింగ్, కేబుల్ ఫిక్సింగ్ పనులు చేపట్టింది. కేబుల్స్ టెన్షనింగ్ పూర్తి చేసి పెద్ద క్రేన్ల సహాయంతో ఆర్చ్ బ్రిడ్జ్ను ఫ్లైఓవర్కు అనుసంధానం చేసింది. కేబుల్ బ్రిడ్జిపై స్లాబ్ వర్క్ పనులు కూడా పూర్తి చేస్తోంది. స్లాబ్ వరకు పూర్తి కాగానే బీటీ రోడ్డు లేయింగ్ చేపడతారు. ఇలాంటి బ్రిడ్జ్ మనకు ఏ దేవస్థానంలో కానీ లేదు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ పెట్టడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. స్థానికులకు, భక్తులకు అనుకూలంగా ఉంటుంది. రేపు ఈ బ్రిడ్జి ఓపెన్ అయితే 2 రోజులు అయితే ఒకటి దిగనికి ఒకటి ఎక్కనికి యాత్రికులకు కానీ భక్తులకు కానీ చాలా సులువుగా పోయేస్తాను. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. కాబట్టి 4 కోట్ల 20 లక్షల రూపాయలతో పెండింగ్ లో ఉన్న ఆర్చ్ బ్రిడ్జి పనులు చేపట్టడం కీలకమైన నిర్ణయమన్నారు అధికారులు. బ్రిడ్జి అనుసంధానం పనులు దాదాపు చివరి దశకు చేరాయన్నారు. మరో 4-5 నెలల్లో మిగతా పనులు పూర్తి చేసి ఫ్లైఓవర్ను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. కేబుల్ నెట్వర్క్ బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం చేపట్టారు. కొన్ని రోజులు ఆగిపోయిన తరుణంలో కూడా ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం అయ్యారు. అట్లాంటి కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడో హైదరాబాద్లో చూసేవారు. ఇక్కడ స్వామివారి దర్శనానికి కొన్ని పుణ్యక్షేత్రాలలో ఎక్కడ లేదు. ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి అలాంటి బ్రిడ్జ్ రావడం హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ఒక సౌకర్యంగా ఏర్పడుతుంది అట్లాంటి బ్రిడ్జ్ కావడం వల్ల. ఈ కేబుల్ బ్రిడ్జ్ చేయడం వల్ల గుట్టకి ఒక ఆకర్షణగా బాగుంది. ఇది భక్తులకు ఈజీగా ఉంది, ఆకర్షణగా ఉంది. కాబట్టి దీని గుట్టకు మంచి పేరు వచ్చేలాగా ఈ బ్రిడ్జ్ యాదగిరిగుట్టలో కేబుల్ బ్రిడ్జ్ ఉందంటే అందరికీ తెలిసేలాగా బాగుంది. దీనివల్ల భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతున్నాయి. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే గుట్టకు యాదగిరిగుట్టలో ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు.
ఇక మల్లపురం పోయే భక్తులు, ఈ తుర్కపల్లి పోయే భక్తులు కిందికి వెళ్తారు, బ్రిడ్జి పైకి గుట్టపైకి వెళ్ళే భక్తులు బ్రిడ్జి పైకి వెళ్ళారు కాబట్టి భక్తులకు సౌకర్యంగా ఉంది. బ్రిడ్జి అనుసంధానం పూర్తయితే భక్తుల రాకపోకలకు తీవ్ర ఉపశమనం కలగనుంది. లక్ష్మీ నారసింహుడి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షితంగా వేగంగా కొండపైకి చేరుకునే అవకాశం కలుగుతుంది.